వస్తే జ్యోతిలక్ష్మి, నీకెన్ని పెట్టిన గుద్ద నుండి ఎన్ని పెట్టిన నోటు కింద నుంచి పై వరకు ఎన్ని పెట్టిన ఎంత చేసిన సిగ్గు శారం సీవి నెత్రి అన్నీ వదిలేసామని పేటలో గుడివాళ్ళు అందరూ తెలిసే. వస్తే లంచ నీ గురించి అందరూ తెలుసు, అందరూ ప్రపంచం మొత్తం తెలుసు. తెలిసి నా జోలికి ఎందుకు వస్తున్నావే అని ఏం పీకట్లేదని ఎవరు అక్కడ? నీ వచ్చని పెంట తింటానికి చుట్టుపక్కల వాళ్ళు ఆలీళ్ళు అందరూ వస్తారు. ఎందుకంటే నీకు 100 మంది మొగుళ్ళు కదా గుడివాళ్ళు. ఆడొక మాసం తీసుకొస్తాడు, ఇంటానికలోడు ఒకటేమో చేపలు తీసుకొస్తాడు బావి దగ్గర నుంచి, ఒకడేమో కూర పట్టుకొని వస్తాడు, ఇంకో సెంటర్ దగ్గర నుంచి ఇంకొకటి వస్తాడు. నీకు గుడివాళ్ళు ఆదివారం వచ్చేవాడికి 10 మంది మొగులు 10 మంది కూరలు వస్తాయి కాబట్టి నీ ఇంటికి 10 మంది ఎరేసుకొని 10 మంది నీ దగ్గర పెట్టుకుంటావు. బ్రోకర్ లంచ్ కాబట్టి నీతో పాటు బ్రోకర్ దందా చేసుకుంటా. ఆ జ్యోతిలక్ష్మి సినిమా ఉంది చూడండి, పూరి జగన్నాథ్ తీసాడు, దాంట్లో చార్మేమో బ్రోకర్ హౌస్లో దందా చేసిద్ది. అది సినిమా అనమాట. అది సినిమా అయితే ఇది రియల్ స్టోరీ. ఈ జ్యోతిలక్ష్మి అందుకే దీనికి